హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇన్ని రోజులు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ చేయని కారణం ఏంటంటే మొన్న పని మీద హైదరాబాద్ వెళ్ళాను ఫ్రెండ్స్. ఎవరో బస్ స్టాండింగ్లో నా ఫోన్ తీసి దెబ్బకెళ్ళిపోయారు. అక్క ఒకసారి ఫోన్ చేసుకుని ఇస్తాను ఇవ్వని చెప్పి నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను. నా ఫోన్ దొరకలేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. కాకపోతే మానవత్వం అంటూ ఉంటుంది కదా, అడగగానే ఇచ్చాను. నా ఫోన్ తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నా ఐడీలు అన్నీ దాంట్లోనే ఉండిపోయినాయి. నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు దెబ్బలు తగినాయి అని చెప్పి నా నెంబర్లు అన్నింటికి ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకున్నాడు ఫ్రెండ్స్. 30 ఏళ్ళ దాకా కొట్టించేసుకున్నాడు. ఆ కొట్టిన వాళ్ళందరూ నాకు మళ్ళీ ఫోన్ చేసి కొట్టొద్దని చెప్పాను, అందరికీ చెప్పాను. కాకపోతే అలా చేయకూడదు ఫ్రెండ్స్. తెలియని వ్యక్తులు ఒక ఊరు వచ్చారంటే అలా తీసుకొని పారిపోకూడదు, నమ్మి చట్టం మోసం చేయకూడదు. తెలియకపోయినా ఫోన్ ఇచ్చాను, కాకపోతే నేను భలే మోసం చేశాడు. 4 రోజుల నుంచి నేను అసలు ఇన్స్టా కూడా చేయలేదు. అదంతా మీకు తెలియాలని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మీకు అందరూ తెలియాలి కదా నేను ఇన్స్టాగ్రామ్ ఎందుకు చేయట్లేదో మీకు తెలియపరుద్దామని ఇలాగ వచ్చాను ఫ్రెండ్స్. మీరంతా ఆదరిస్తారని, మళ్ళీ మీరు నా ఫాలోవర్స్ అంతా మీరు మళ్ళీ నన్ను ఫాలో చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే నేను చేసిన తప్పేంటి, తెలియని వ్యక్తికి ఫోన్ ఇవ్వడం తప్పు. అలా మీరు దూరం భారం వెళ్ళినప్పుడు మీరు కూడా ఎవరికి ఫోన్ ఇవ్వకండి. నమ్మించి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళి పారిపోయారు. అంతమంది జనం కూడా ఎవరు కూడా అడ్డం పడలేదు. మన ఫోన్ అక్కడ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు 2 రోజులు అక్కడి నుంచి హైదరాబాదు ఎల్బీ నగర్ నుంచి తెనాల వరకు కూడా దొంగ బండి ఎక్కువచ్చాను ఫ్రెండ్స్. అలా ఎవరికి జరగకూడదు. ఎలాగోలా ఇంటికి చేరుకున్నాను. యాక్సిడెంట్ అయిందని చెప్పి మా అక్కకి ఫోన్ చేసి పలానా హాస్పిటల్లో ఉందని చెప్పి ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి పిలిపించాడు. ఆ పిల్ల పాపం స్టేషన్ చుట్టూ తిరిగి హాస్పిటల్లో తిరిగి ఆ నైట్ మొత్తం చాలా ఇబ్బంది పడింది మా అక్కయ్యి. అట్లానే మీరు దూరం వెళ్ళినప్పుడు ఎవరికి ఫోన్ ఇవ్వకండి. మీరు కూడా ఇలాగా ఇబ్బందులు పడబాకండి. నేను నమ్మిన ఫోన్ పోగొట్టుకున్నాను. 40 ఏళ్ళు దగ్గరికి నష్టపోయాను. అలా ఎప్పుడు చేయగాకండి. డబ్బులు ఫోన్ పోయిందని మీకు అందరికీ చెప్పట్లా. కాకపోతే 4 రోజుల నుంచి నాకు మనశ్శాంతి లేదు. మీకు చెప్పాలని ఈరోజు మా అమ్మాయి ఫోన్ నుంచి మీకు వీడియో పెడుతున్నాను. ఫోన్ కొనుక్కున్నాక మళ్ళీ మంచి వీడియోలు రోజు పెడతాను ఫ్రెండ్స్, చేస్తాను. కాకపోతే దిగులుగా ఉంది, ఫోన్ పోయింది. ఇలా కూడా దొంగలు ఉంటారని నాకు తెలియదుగా. తెలియని ఊరు వెళ్ళినప్పుడు మీరు ఎవరిలాగా మోసపోకండి. నేనైతే మోసపోయాను. నాకు చాలా బాధగా ఉంది. ఇన్స్టా చేయాలంటేనే భయం వేస్తుంది నాకు. ఏం చేయండి ఫ్రెండ్స్, మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మళ్ళీ నా ఫాలోవర్స్ అంతా నన్ను ఫాలో చేయండి. రోజు చేస్తాను. కాకపోతే క్లారిటీ లేదు నా ఫోను. కొనుక్కున్నాక ఇంకా మంచి వీడియోలు చేస్తాను. అందాక ఈ ఫోన్తోనే వీడియోలు చేస్తాను, చూడండి. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏం అవుతున్నాను ఫ్రెండ్స్, ఏం చేయను, దిగులు పడితే రాదుగా, అందుకనే రోజు నుంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. నా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. బాయ్.